అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో చూడండి, మహిమ పొందవలసిన గడియ ఎలా ఉంటుందో తెలుసా? వెన్ సంథింగ్ గ్లోరీ ఈస్ కమింగ్, నీకు మహిమ రాబోతుంది అనుకోండి, అది ఎలా ఉంటుందంట గడియ? చదవండి, గడియ ఎలా ఉంటుందో. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా, అంటే నీకు ఏదో కోల్పోతున్నట్టు, నీ పని అయిపోతున్నట్టు, నా పని ఫినిష్ అయిపోతున్నట్టు ఉంటుందంట. ఎవరికైనా అనిపిస్తుందా? అదే మహిమ గడియ అంట. ఇఫ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, పక్కన ఇప్పుడు క్రీస్తులో ఉంటే నీ మహిమ గడియ వేరు అనండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించదు. నీ కష్టముల్లో నేను అయిపోతానేమో అనుకుంటున్నావు, నువ్వు అయిపోవు. నీ కష్టముల్లో నీవు బహుగా ఫలించబోతున్నావు. ఇక నీవు కష్టాల గుండా, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నీ పని అయిపోయింది అనుకుంటావు, నీ పని అయిపోలేదు. నీ అసలు పని మొదలవబోతుంది. నీ అతి కష్టమైన సమస్యలో, నీ అతి కష్టమైన బాధలో అతి గొప్పతనము దేవుడు బయటికి తీయబోతున్నాడు. నీ యొక్క శ్రమ గడియ అది మార్పు గడియ అనండి.